వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ న్యూస్ తెలంగాణ. కోరిన భక్తుల కోరికలు తీర్చి కొంగు బంగారమే బాసిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. స్వామివారి నామస్మరణతో గ్రామం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం మల్లాపూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా వేద మంత్రాలతో డప్పు వాయిద్యాలతో స్వామివారి కళ్యాణం జరిగింది. సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలోని మల్లాపూర్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో చరిత్ర కలిగిందని, ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, అందులో భాగంగా మార్చి 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ఇట్టి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి నిజామాబాద్ జిల్లా నలుమూలల నుండి భారీ సంఖ్యలో భక్తులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొని కళ్యాణోత్సవం తిలకించి కోరిన కోరికలు తీర్చే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని వారు ఆకాంక్షించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, పురోహితులు, మహిళలు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి నర్సన్న, మండలం జిల్లా నిజామాబాద్. భగవాన్ విశ్వక్సేన సుప్రీదాదు ప్రదన్న విశేషం. ఆ కళ్యాణోత్సవంలో భాగంగా ముందుగా ఏం చెప్పుకున్నాం? మనము సంకల్పాన్ని చెప్పుకున్నాము. సంకల్పము అంటే ఏదైనా కార్యం మొదలు పెట్టుకోవాలంటే సంకల్ప బలం అనేది చాలా ముఖ్యమైనది. ఒక రోజంతా స్కూల్ ప్రేయర్కు లేట్ తర్వాత వెళ్తే హాజరు పడకపోతే ఆ స్కూల్కి ఆ రోజంతా వెళ్ళి వృధానే, ఎందుకంటే ఆ రోజు హాజరు పడనట్టే మనం. కాబట్టి ఇక్కడ కూడా ఫలానా సంకల్పం అనేది చాలా ముఖ్యమైనది అన్నట్టు. అలా ఫలానా గోత్రికులము, ఫలానా వంశీయులము, మా యొక్క నామధేయము, ఇలా గ్రామాభివృద్ధ్యర్థం, ఆలయాభివృద్ధ్యర్థం, లోక కళ్యాణార్థం మేము ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుతున్నాము. మన కోసం కాదు. వెంకటేశ్వర స్వామినే నమః. కళ్యాణోత్సవంలో భాగంగా ముందుగా స్వామికి ఇద్దరు కూడా రక్షాబంధన కార్యక్రమం జరుగుతుంది. ముందుగా అర్ఘ్యపాద్యాలు సమర్పిస్తారు. అర్ఘ్యపాద్యాల తర్వాత అర్చక సమక్షంలో ముందుగా స్వామికి కౌతుక అధికారం కోసము ఏదైనా కార్యాన్ని మనం తలపెట్టుకున్నప్పుడట రక్షాబంధనాన్ని చేయాలట. రక్షాబంధనాన్ని చేసిన తర్వాతనే ఆ అధికారం కోసము మనము కంకణాన్ని ఎందుకోసం కట్టుకోవాలి? ఒక సంకల్ప బద్ధుడై ఉండాలి. కాబట్టి సంకల్పం కోసం మనము అక్కడనే కూర్చున్నాడు, కంకణం కట్టుకొని కూర్చున్నాడు, జరుగుతలేడు అని అంటాం కదా. అలా కంకణాన్ని కట్టుకొని ఉండాలి. కట్టుకునేదే కంకణం. ఈ ఆలయం బయటికి వెళ్ళి ఆ కంకణం అయితే ఎప్పుడైతే మనం విడిచి వేస్తామో అప్పుడే ఆ శౌచం అనేది మనకు అంటుకుంటుందట. ఆ కంకణం అందుకోసం అధికార యోగ్యత సిద్ధ్యర్థం కోసము రక్షాబంధనాన్ని చేసుకోవాలట. ఇప్పుడు ముందుగా స్వామికి, అమ్మవారి ఇద్దరికి కూడా ఆ యొక్క రక్షాబంధనాన్ని సమర్పించుకుంటున్నారు. అందరూ కూడా వీక్షించి నమస్కరించుకోండి. లక్ష్మీ వెంకటరమణ గోవింద. కంకణాలు చూపించిండు అన్ని చూపించు సార్. లక్ష్మీ వెంకటరమణ గోవింద. గట్టి మేడం చెప్పండి కూడా గట్టి కొట్టాల. ముహూర్తకాలే సూర్యాదిరాన్నమానాన్ గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. పుత్రాయ సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి కన్యాధిదేవరాయ వృణీతో అహోదాస్యామేది ప్రతివచనో చతుర్వేద యాగాధ్యాయిని క్షీరాన్నోజన్మ పుత్రీ చతుర్వేద యాగాధ్యాయిని సౌభాగ్య విశుంభ త్రయార్జేయ ప్రవరాన్విత రత్నాగరజన్మ పౌత్రీ చతుర్వేద యాగాధ్యాయిని సౌభాగ్య విశుంభ త్రయార్జేయ ప్రవరాన్విత సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి శ్రీదేవి నామ్ని కన్యాం భూదాతారంగ ప్రాప్రోదే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు వసుంధర స్థిరధర త్రయార్జేయ. ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నాము? భగవంతుడి కోసం చేసేదాన్ని లోక కళ్యాణార్థము అంటాం. ఆ లోక కళ్యాణార్థం అనే సంకల్పాన్ని మనం చెప్పుకొని ముందుగా విశ్వక్సేనారాధన చేసుకున్నాం. ఏం చేసుకున్నాం? విశ్వక్సేనుడు అంటే ఎవరు? మరి
సేన అధిపతి, విశ్వసేన అధిపతి, సేనాధిపతి అన్నట్టు ఒక రాజ్యానికి సేనాధిపతి. మరి ఆ రాజ్యంలో రాజెవరు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆ యొక్క రాజ్యానికి రాజు, రాణులు ఇద్దరు. అలా సేనాధిపతిని మనం ఆరాధించుకున్నామట. ఆయన టికెట్ లేదు, ఎక్కడికి అక్కడ దాకా వెళ్ళలేము. నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నో శ్రీనివాస ప్రచోదయాత్ ఇత్యావాక్య అక్షరధరాయ విద్మహే సర్వసిద్ధ్యై ధీమహి తన్నో ధన ప్రచోదయాత్ భూదేవ్యై నమః భూదేవీమావాహయామి ఓం మహాదేవ్యై విద్మహే శ్రీభూసఖ్యై ధీమహి నీలాదేవ్యై నమః ఇత్యావాక్య భూనీలాధమేత వెంకటేశ్వర స్వామినే నమః. కళ్యాణోత్సవంలో భాగంగా ముందుగా స్వామికి ఇద్దరు కూడా రక్షాబంధన కార్యక్రమం జరుగుతుంది. ముందుగా అర్ఘ్యపాద్యాలు సమర్పిస్తారు. అర్ఘ్యపాద్యాల తర్వాత అర్చక సమక్షంలో ముందుగా స్వామికి కౌతుక అధికారం కోసము ఏదైనా కార్యాన్ని మనం తలపెట్టుకున్నప్పుడట రక్షాబంధనాన్ని చేయాలట. రక్షాబంధనాన్ని చేసిన తర్వాతనే ఆ అధికారం కోసము మనము కంకణాన్ని ఎందుకోసం కట్టుకోవాలి? ఒక సంకల్ప బద్ధుడై ఉండాలి. కాబట్టి సంకల్పం కోసం మనము అక్కడనే కూర్చున్నాడు, కంకణం కట్టుకొని కూర్చున్నాడు, జరుగుతలేడు అని అంటాం కదా. అలా కంకణాన్ని కట్టుకొని ఉండాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కట్టుకునేదే కంకణం. ఈ ఆలయం బయటికి వెళ్ళి ఆ కంకణం అయితే ఎప్పుడైతే మనం విడిచి వేస్తామో అప్పుడే ఆ శౌచం అనేది మనకు అంటుకుంటుందట. ఆ కంకణం అందుకోసం అధికార యోగ్యత సిద్ధ్యర్థం కోసము రక్షాబంధనాన్ని చేసుకోవాలట. ఇప్పుడు ముందుగా స్వామికి అమ్మవారి ఇద్దరికీ కూడా ఆ యొక్క రక్షాబంధనాన్ని సమర్పించుకుంటున్నారు. అందరూ కూడా వీక్షించి నమస్కరించుకోండి. లక్ష్మీ వెంకటరమణ గోవింద. కంకణాలు చూపించు, అన్ని చూపించు సార్. లక్ష్మీ వెంకటరమణ గోవింద. గట్టి మేళం, చెప్పండి కూడా గట్టి కొట్టాలా. సూర్యాదిరాన్నమానాన్ గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. పుత్రాయ సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి కన్యార్థిదేవరాయ వృణీత్వం అహోదాస్యామేది ప్రతివచనో చతుర్వేద జాగాత్యాజిని క్షీరాన్నోజన్మ పుత్రీ చతుర్వేద జాగాత్యాజిని సౌభాగ్యశుంభ త్రయార్జయ ప్రవరాన్విత రత్నాగరజన్మ పౌత్రీ చతుర్వేద జాగాత్యాజిని సౌభాగ్యశుంభ శ్రేయార్జయ ప్రవరాన్విత సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి శ్రీదేవి నామ్నీం కన్యాం భూదాతారంగత్వా ప్రోదే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు వసుంధర స్థిరధర త్రయాదేయ. ఇప్పుడు ఎవరి కోసం చేస్తున్నాము? భగవంతుడి కోసం చేసేదాన్ని లోక కళ్యాణార్థము అంటాం. ఆ లోక కళ్యాణార్థం అనే సంకల్పాన్ని మనం చెప్పుకొని ముందుగా విశ్వక్సేనారాధన చేసుకున్నాం. ఏం చేసుకున్నాం? విశ్వక్సేనుడు అంటే ఎవరు? మరి సేన అధిపతి, విశ్వక్సేన అధిపతి, సేనాధిపతి అన్నట్టు ఒక రాజ్యానికి సేనాధిపతి. మరి ఆ రాజ్యంలో రాజెవరు? విష్ణుమూర్తి. విష్ణుమూర్తిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆ యొక్క రాజ్యానికి రాజు, రాణులు ఇద్దరు. అలా సేనాధిపతిని మనం ఆరాధించుకున్నామట. ఆయన టికెట్ లేదు, ఎక్కడికి అక్కడ దాకా వెళ్ళలేము. ముందుగా ఒక సీఎంని కలవాలంటే ఎక్కడెక్కడ సెక్యూరిటీ నుంచి పిఏ వరకు, కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే అలా వెళ్తూ నడుపుకుంటూ సీఎం దాకా ఎట్లా వెళ్తామో అలా ఇక్కడ కూడా వాళ్ళ యొక్క అనుగ్రహం అక్కడ దాకా వెళ్ళాలి అంటే వారి యొక్క పూజా కార్యక్రమాలు, వాళ్ళ యొక్క అనుగ్రహం అంతా కూడా మనకు ఉండాలిగా. ముందుగా మన శైవాగమం ప్రకారం గణపతి పూజ ఎలాగైతే చేసుకుంటామో ముందు ఎటువంటి ఆటంకాలు రాకుండా ఇక్కడ పాంచరాత్రాగమం ప్రకారము మనం విశ్వక్సేనుల యొక్క ఆరాధన చేసుకున్నాము. ఆయన యొక్క అనుగ్రహం మనకు వచ్చేసింది. కళ్యాణోత్సవంలో భాగంగా ముందుగా స్వామివారు అమ్మవారు ఇద్దరు కూడా కూర్చున్నారు. వారిద్దరికి కూడా ధ్యాన ఆవాహనాలు జరుగుతాయి. అందరం కూడా అట్లాగే కంకణాలు కట్టేది కదా, ఇటు కార్యక్రమం జంజాన్ని వేస్తారు. అదే ఆశ్రమాది కార్యోగ్యత సిద్ధ్యత్వం కోసం అంటే వివాహ సమయంలో కానీ అక్కడ మనం వేయడానికి అధికారం ఉందా? లేదు. మనకు మధ్యలో అర్చకుడు ఉన్నాడు. అర్చకస్య సాక్షాత్
అని అన్నారు. కాబట్టి మధ్యలో చేయించాలి. కాబట్టి మనం కూడా చేయవచ్చు. ఎట్లా చేయవచ్చు? కళ్ళతోటి మనము ఏదైనా చేయవచ్చు. దుబాయ్ కూడా పోయి రావచ్చు, ఖర్చు లేని పని కదా. అట్లా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం మనం కూడా చేస్తున్నట్టుగా చూస్తూ ఉండాలట. కాబట్టి ఇక్కడ ఆ యొక్క రెండవ యజ్ఞోపవీత ధారణ మనందరం కూడా నమస్కరించుకున్న తర్వాత స్వామికి సమర్పిస్తారు. గోవిందా ఓం గజమేరం యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం ఆయుష్మాన్ ప్రియం హనుమంత విష్ణు యజ్ఞోపవీతం పప్పులో ఉప్పు తక్కువ అయితే ఏమైతుంది? మరి కాళ్ళు కడిగిన ఉంగరం పెట్టాలా వద్దా? మన పెళ్లిలో అయితే ఉంగరం పెడతామా? మాసమో అర్ధ మాసమో ఏంటనో. మరి తులం ఎంతుంది ఇప్పుడు? 90,000 లక్కాశ నడుతుంది బంగారం. కాబట్టి భగవంతుడు కూడా ఒక్కసారి గట్టిగా గోవిందంటే మధుబర్క ప్రతిభన ఒక ప్లేట్ కానీ బేషన్ కానీ సిద్ధం చేసుకోండి, లేకపోతే తీసుకోండి. వస్త్రాలు అక్కడ అన్నదానం నుంచి ఒక 2 బేషన్లు చెప్పా కానీ మళ్ళీ ఇచ్చేస్తాం. అన్నదానం టైం 2 బేషన్లు ఇస్తే మాకు ఇక్కడ అవసరం పడుతుంది. గన్నసత్రం కాడ 2 బేషన్లు ఉండే చెప్పు. వస్త్రాలు అని స్వామికి మనము సమర్పించుకుంటాము. ఆ యొక్క మధుకర్క వస్త్రాలు స్వామి పాదాల దగ్గర పెట్టేసేయండి. గోవిందా చెప్పండి ఒకసారి. ఓం గట్టి మేడం అందుకని నాకు ఎదురు ఉండాలి. నా మనసు అంటే లేకపోతే అచ్యుతవర బ్రహ్మణే ఆది నారాయణాయ అచ్యుత గోత్రోద్భవాయ పరవ్యూహవివంతర్యామి అక్షావతార స్వరూపిణే హరే పరబ్రహ్మ జన్మనో నత్రే వ్యూహే ప్రత్యుమ్న జన్మన ఆవాహన చేసుకొని కళ్యాణోత్సవం జరుగుతుందని ఆవుని మనకు సంప్రదాయంగా ఆవుని స్వేచ్ఛగా వదిలేయాలంట. అందుకని ఆ పోగని మనము ఆవుగా భావించి స్వేచ్ఛగా వదిలేయడం జరిగింది. మధ్య యవనికాం నిధాయ లోకాచార క్రమేణ మంగళాష్టకాని పఠేత్ తదేవ లగ్నం సుదినం తదేవ పౌత్రీ కాశ్యప జన్మ సంకల్ప పుత్రీ చతుర్వేద యాగాధ్యాయిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి భూదేవి నామ్ని ఇమాం కన్యాం గట్టిమేడం సామ్రాజ్యం భోజ్యం సారాజ్యం వైరాజ్యం పరమేశ్వర రాజ్యం మహారాజ్య మాధిపత్యమయో యశస్కరం బలవంతో ప్రవృత్తమే దీర్ఘమాయో మాతా రుద్రాణాం దువిదాసో నాగుస్వదాదిత్యానామృతస్య నాభిః ప్రణవోచన్ జగదిశే జనా యమాగమానాగ మమ జన్మదిష్ట వివదోదగంతృణాన్యతో గట్టి మేడం. ఓం సృజదా కుందర గిరాత శూరసేన డింకర గుండర మత్స్యభద్ర పార్శ్వ ఘాద్య లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన మీన కచ్చపదోగరో నరభగ కుబ్జో భార్గవో రామో యాదవనాయ గోపలసక శ్రీకృష్ణ కల్క్యాహ్వయః లోకానాం పరిపాలనాయ జనితో దేవో జగద్రక్షకః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః పుర్యాత్ సదా మంగళం రావధాన సుమూర్తే రావధాన సువర్గే రావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధానాః సత్యష్టాదీర్ఘాస్రాణాం భజగురు దైవత్యానాం సమస్త జగదాధార మహామండోక కూర్మయజ్ఞవరాహయేన పృథివీనాం సమస్త మంగళాలంకృతస్య గోవిందా అప్పు తీసేయి గట్టి మేము అక్కడ కొట్టాలు వచ్చినా సరే ఎందుకు వచ్చినావని
మనము సపోర్ట్ ఇచ్చినామా సంసారాలన్నీ కూడా చెల్లురైపోతాయి. కాబట్టి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా, ఏదున్నా నీకు అక్కడనే, ఏదున్నా సరే మెటీరియల్ నువ్వు అక్కడికి ఇచ్చేసినావు. నువ్వు అక్కడికి ఎప్పుడైతే కన్యను నీళ్లు పోసి దానం చేసేసినామంటే మన నిలబడతాయి, లేకపోతే రచ్చబడ్డ రోజు రావాలి. అటొక్కరు ఇటొక్కరు కూర్చోబెట్టుకొని రచ్చబడ్డ రోజు చెప్పినట్టుగా చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ అమ్మను కన్యాదానం సమర్పించాం. అందరి దగ్గరికి వెళ్ళండి, ఆ కన్యాదాన వేషం తీసుకెళ్ళండి. ఏదో ఇందేయం రామశ్వంపురయాణం అశ్వపూర్వామృతమధ్యామస్తినాథ ప్రబోధిని శ్రీయం దేవీం వక్వయే శ్రీర్మా దేవీ దుర్గాం తాంసో స్మిరామిరణ్య ప్రాణాయాం ఆర్ద్రాంజలంతీం తృప్తాం కల్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతాం యోగక్వయే శ్రియౌ చంద్రాం ప్రభాసాం యశుదాజ్వలంతీం శ్రీయంలోకే దేవదృష్టావతారాం తాం పద్మనేమీం శరణమాం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యదాన్వామ్నే ఆదిత్యవర్ణే తపదోభిజాతో వనస్పతిశ్చ వృక్షోగ విల్వః తస్య ఫలాన్ ప్రదానంత మాయాంతరాయాశ్చ భాగ్య లక్ష్మీ. వేసి నమస్కరించుకోండి అందరూ కూడా. అయ్యో మేము లేలేం కదా అంటే నడవాలి. ఫోన్ పే గూగుల్ పే కూడా ఉంది, ఖచ్చితంగా అందరు వేసుడే. కన్యాదాన ఫలం వద్ద కన్యా స్కానర్ మన డాక్టర్ సీసామిదట. నువ్వు సైన్స్ ప్రకారం పోకు, ఇట్లాకు నాకు శాస్త్ర ప్రకారం లాగి నువ్వు సైన్స్ కరెక్ట్. అట్లా కన్యాదాన ఫలం మనము సమర్పించుకున్నాము. స్వామి వస్తున్నాడు. దక్షిణ మామ నువ్వు రాజధానికి పడపడ ఉడకకే గరుడ సేవ లెక్క కొద్దిగా మెల్లవ పల్లె వెళ్ళిపోయినట్టు 4 రూపాయలు ఎక్కువ పడతాయి కదా. మరి రేపు నువ్వు ఉడికామనుకో అవి వచ్చే 10 ఆయన రావు, వచ్చే 10 ఆ 10 ఆయన రావు. కొద్దిగా నా ఒరిగిన దానికన్నా కొద్దిగా వేల కట్టింది అటు మాంగళ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన కళ్యాణం గమనీయ కోమలకరై ఆధ్యాక్షతారూపణం కన్యాధాన పురధరం సురగుర విప్రానుష్యానుగ్రహం బాహో కంకణ బంధనం దయగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే ధ్యేయాధితా మంగళం. సావధాన సావధాన శుభలక్ష్మీ సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. వేదవ్యాసపరాశురుషునా మహాముని ప్రహ్లాదర్ముక్తాంగదో విశ్వక్సేన బాగా బాగా పెట్టాలి రావాలి. మారా మార్చి బాగా ఉన్నదా? దానము చేశాము. కన్య అంటే ఎవరు? వివాహం కాని వాళ్ళని ఏమంటాము? కన్య అంటాము.
కాబట్టి అమ్మను మనము దానం చేసేసాము. ఎవరి చేతిలో పెట్టాము? మహావిష్ణు స్వరూపంగా ఉన్నటువంటి అల్లుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చేతిలో మనము పెట్టేశాము. లావణ్య గోత్రం నుంచి ఒక అమ్మని, సౌభాగ్య గోత్రం నుండి ఇంకొక అమ్మని ఇద్దరు తీసుకెళ్ళి ఎక్కడ అచ్యుత గోత్రం వాళ్ళ ఇంట్లో మనం అప్పచెప్పేశాం. మన వంశం నుండి వాళ్ళ వంశానికి కన్యను ఒక్కసారి నీళ్లు పోసి మనం వదిలేసినామంటే మనది కాదు అని అర్థం. మనకు అక్కడ ఆమె చెప్పినట్టు ఆడబిడ్డ ఈడబిడ్డ కాదు. అట్లా వచ్చి పోయేటట్టుగా వచ్చి కడప కడిగి దీపం ముట్టించి గృహప్రవేశం అయితే పెళ్లిళ్ళు అయితే వచ్చి మంగళ పొందుతాము. ఇప్పుడు కన్యాదానంలోకి వెళ్ళిపోదాం. తథానంత వీర్యస్య శ్రీపదాది నారాజనస్య అచింత్యాభిమానస్య మహాజలోకమధ్యే పరిభ్రమణానాం ఏకకోటి బ్రహ్మాండానామేకరవే అవ్యక్త ప్రకృతిమాదాంకార ఆకాశవాయువన్య పృథివ్యావై సప్తాభిరావతే కన్యాదాతలకు కొద్దిగా ముందర అవి తీసేసుకోండి. వస్తారు ఆ బేషన్ పట్టుకొని వస్తారు, నీళ్ళు వదరాలు మీరు అందరూ. అన్ని పుస్తక బట్టలు ఇచ్చిన వాళ్ళు. తథానంత వీర్యస్య శ్రీమదాది నారాజనస్య అచింత్యాభిమానస్య సామాన్లు తీసేయండి. తథానంత వీర్యస్య శ్రీమదాది నారాజనస్య అచింత్యాభిమానస్య మహాజలోకమధ్యే పరిభ్రమణానామేకకోటి బ్రహ్మాండానామేకరవే అవ్యక్త ప్రకృతి మహాదాంగార ఆకాశవాయువన్య జలపృథివ్యావరణి సప్తాభిరావతే అస్మిన్ మహతి బ్రహ్మాండ కర్ణమండలే ఆధార శక్తి శ్రీవరాహ పూర్వాంగైరావదాత్యష్టలింగజో ప్రతిష్ఠితస్య అత్తల వితల సుతల తలాతల సాతల మహాతల పాతాలాది సప్తలోకానాం ఉపరితలే ప్రతిలోమైన భూలోక భూర్లోక సూర్లోక అరలోక జనోలోక తపోలోక దత్యాదిలోక తగానామధో భాగే మహాదే శ్రీయో శ్రీర్మే ఫలితో లక్ష్మీర్మే నశ్యతో మరకమాకోటి మాజ సత్యమజీవై పశూనాగో రూపమన్నస్య పై శ్రీశ్రేరాజ్య ఇష్టపత్రి కరుణాలక్ష్మీ ప్రచోదయాద్ అనయాధ్యానావాహాదు శోర్గోపచారపుజయ మాంగళ్య దేవతా సుప్రీతా సుప్రీతాయామస్యాం శుభాతీతో. అందరూ కూడా ఒక్కసారి చెప్పండి. మమ అనాది అవిద్య వాసనయ ప్రవర్తమానే అస్మిన్ సంసార చక్రే మహతి నానా యోనిషు జనిత్వ కేనాపి భాగ్య విశేషణ ఇదానీం మనుష్య జన్మ ప్రాప్తవతః మమ జన్మ ప్రభృతి ఏతత్ క్షణపర్యంతం కృతానాం నవ విధానాం మహాపాతక ఉపపాతక ఆదీనాం సత్యః అపనోద్వారా శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీ వెంకటేశ్వర స్వామినః కన్యా దానం అహం కరిష్యే. గట్టి మీద కన్యాంకనక సంపన్నాంకనగాభరణేంద్రాం దాస్యాం విష్ణవే కృష్ణం బ్రహ్మాలో కలిగి కన్యాదాతలు మాత్రమే ఇద్దరికి ఏదో ఒక దక్షిణ స్వామి ఓం శ్రియో మేఘామసమృద్ధదా ఉద్యామేఘామసమృద్ధదా చతుర్థీం దృష్టిం అసలో మేఘామసమృద్ధదా. అయ్యా తిరిగిడతలంబ్రాల చెప్పండి గట్టి కొట్టారా చెప్పండి చెప్పండి సాకారంగా ఆశీర్వాదం చేయాలా చేతుల్లో గట్టిగా చెప్పండి చెప్పండి గట్టిగా సరే. తీసుకోండి. రమారమణ గోవింద గోవింద. అందరికీ కూడా ఒకసారి చూపించండి. మాంగళ్యానికి నమస్కరించుకోండి అందరూ కూడా.
ఎప్పటికీ కూడా ఇలాగే నిండు ముత్తైదుతనంతో ఉండి మంగళహారతి పట్టేటువంటి అధికార యోగ్యత మీ అందరికీ కూడా ప్రసాదించాలని, మీ కూతురికి మంచి వివాహ బలము, దాంపత్య బలము, సంతాన బలము మల్లాపూర్లో ఎప్పటికీ కూడా ఇలాగే ఆడవాళ్ళకు సౌభాగ్యాన్ని మన ఇద్దరు అమ్మవార్లు ఇద్దరు కూడా మీకు ప్రసాదించాలని కోరుకుంటూ మాంగళ్య ధారణలోకి వెళ్ళిపోదాం. గట్టిగా చెప్పండి అందరూ కూడా. ఒక బేసన్లా తలంబ్రాలు తీసుకోండి, ఆ పండ్లన్నలా పోసేసి కన్యాదాతలు చేస్తారా? ఏముంది ఏది
சீதா மாலை சாத்தினாள் கோதை மாலை மாத்தினாள் மாலை சாத்தினாள் Keep our lifestyle self. గ్రామ భక్తులతో అర్చకులతో అందరితో ఆ యొక్క మాల మార్పిడి నృత్యాన్ని మనం అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ఒక క్యాన్ అన్న తెప్పి లేకపోతే ఒక బిస్కెట్ వాటర్ బాటిల్ అన్న తెప్పి నారాయణ నారాయణ శ్రీహరి అంటే ఇవాళ సినిమా దయచేసి దగ్గరికి రండి. అక్కడ విగ్రహాలు ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాం. ఓం శ్రీకాంతాయ కళ్యాణ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాచార్య పురోగమై సకృదాయ మంగళం గోవింద. చెప్పండి అందరూ కూడా. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయాదేవ. Mali
மனம் கவர்ந்த பாடல்கள் ఆగమానం మీద పడుతుంది కూడా వేడి బియ్యం వర్షకాలంలో వచ్చి వెళ్ళాలి. భక్తులు చూపించాడు ఒకసారి. అగ్నిర్నపాదుభృత్తిగా నక్షత్రం దేవమింద్రియో ఇరవాసాంగిలక్షణం. అటు పక్క కింద పెట్టేసేది ఇక్కడ ఎక్కడ పరదల దగ్గర పెట్టి వెనకాల కొన్నాడు குலத்தில் பிறந்தோ நீ குத்தவரங்களை கொல்லாமல் மகாறு இத்தை வரை உள்வான் கோவிந்தா இத்தைக்கும் மேலே பிறவிக்கும் உன்னோடுத்தோமே யாவா உனக்கே நாம செய்வோம் அத்தங்கள் மாற்றர் எம்பாய் வல்லமை தேவித்தோ உன் பொத்தாவரையே ஓத்தும் பொருள்களாய் பெற்றோமே ஏற்கொண்ணும் குளத்தில் பிறந்து நீ குத்தேவரங்களை கொல்லாமல் நோகாது இத்தை வரை உள்வான் என்றுகான் கோவிந்தா எத்தைக்கும் மேலே பிறவிக்கும் உன்னோடு தாமே யாவா உனக்கே తీసుకెళ్ళాలి. ఉండాల్సిన అక్కడ ఆరతిని తీర్థ ప్రసాదాలు గుడి దగ్గర తీసుకుని వెళ్ళవలసిందిగా మనవి. అయ్యా ఇక్కడ స్టేజ్ దగ్గరికి తీసుకోవాలండి అంటే తీర్థండి ఒక వర్షకాలంలో
కొంచెం మాది ఇందల్వాయి మండల్ మల్లాపూర్ గ్రామం. ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరపడం జరిగింది. ప్రతి ఒక్కరు చుట్టుముట్టు గ్రామాల ప్రజలు కూడా రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున జరగడం ఇదే ప్రతి సంవత్సరం జరపడం జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు భక్తులు రావడం జరిగింది. మరి అన్నసత్రం కూడా జరపడం జరిగింది. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మోత్సవ కార్యక్రమంగా ఒక భాగం ఈరోజు కళ్యాణం వచ్చింది. చాలా వైభవంగా జరిగింది. ఊరి పెద్దలు చాలా శ్రద్ధతో భక్తితో అందరూ కలిసి సమూహంగా వచ్చి కళ్యాణోత్సవాన్ని బాగా జరిపించి చాలా ప్రసన్నంగా జరిగింది. దానికి మేము గ్రామ పెద్దలకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాము. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ నమః. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలము మన మల్లాపూర్ గ్రామంలో వేంచేసినటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించుకుంటున్నటువంటి సప్తాన్నిక బ్రహ్మోత్సవాలు
అంగరంగ వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. మొన్న పుణ్యాహవాచన, అంకురారోపణ, రక్షాబంధనం, ఋత్వీకరణం, ఉత్సంగానం కార్యక్రమం జరిగింది. అదేవిధంగా నిన్న ఉదయము ధ్వజారోహణము, సాయంత్రము దేవతాహ్వానము, భేరీ పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. అదేవిధంగా ఈరోజు 3వ రోజు సందర్భంగా అంగరంగ వైభవోపేతంగా శ్రీవారి కళ్యాణోత్సవము కన్నుల పండుగగా జరిగింది. గ్రామ భక్తులే కాకుండా నలుమూల గ్రామాల నుండి అందరూ కూడా ఈ యొక్క కళ్యాణంలో వీక్షించి అందరూ కూడా తిలకించారు. ఇక్కడ మనకు మళ్ళీ రేపు సాయంత్రము గరుడ సేవా కార్యక్రమము, తర్వాత రథోత్సవము, చక్రతీర్థము, నాగవెల్లి కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కాబట్టి భగవద్బంధువులందరూ కూడా ఇట్టి కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.